హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజు యువ వికాస పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. తీపి కబురు దరఖాస్తు చేసుకున్న వారికి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. సో మొదటగా వీరికైతే లిస్టులో ఉన్న వారికి పైసలు అయితే మరి అందించబోతున్నారట. ఇందులో కొంతమందికి అయితే బ్యాడ్ న్యూస్ అంటే ఆ వివరాలు ఏంటనే తెలుసుకుందాం. ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. యువతకు స్వయం ఉపాధి ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మక తీసుకొచ్చిన రాజు యువ వికాస్ పథకం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభార్త చెప్పారు. అసలు శుభార్త ఏంటి అనేది చూద్దామండి. సివిల్ స్కోర్ అంటే పాన్ కార్డు ఎవరైతే ఇచ్చారో చాలామందికి సివిల్ స్కోర్ అనేది లేదు, దాదాపు చాలామంది. అయితే ఈ సందర్భంలో ఎంపిక మరి పాన్ కార్డు రూపంలో ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తే చాలామంది అనర్హులు అవుతారని చెప్పేస్తే ప్రస్తుతానికి అలాంటి ప్రచారం అవాస్తవం చెప్పేసి ఇది ఏరా ఎంపిక చేస్తారా ఏందని చెప్పారనమాట. ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక అనేది ప్రక్రియ జరుగుతుందని జూన్ 2వ తేదీ నుంచి కేటగిరీల వారికి బట్టి 50,000, 4 లక్షల వరకు ఆర్థిక సాయం అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగిందనమాట. అంటే వచ్చిన 2వ తారీఖు అన్నట్టు. రాజీవ్ యువక పథకం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని 2 దశల్లో విడుదల చేయనున్నారు. సో ఒకేసారి ఇవ్వరు, 2 స్టేజ్ల్లో. అది పథకం మంజూరయ్యాక కొంత మొత్తం స్వయం ఉపాధి యూనిట్ అనేది ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులు 3 నుంచి 15 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొనడం జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కోసం 16.25 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ మొత్తం వ్యయం 60 నుంచి 80% రాయితీ అందించనుంది. 3 నుంచి 4 లక్షలు అంటే 60% రాయితీ, 2 నుంచి 2 లక్షల వరకు అయితే 80% రాయితీ ఇవ్వనున్నారు. 50,000 రుణం అంటే సంబంధించి చిన్న యూనిట్లు, చిన్న నీటిపారుదల పథకాలకు సంబంధించి రుణాలకు బ్యాంక్ లింక్తో సంబంధం లేకుండా 100% రాయితీలు అయితే అందించనున్నారు అనమాట. సో ఇది ప్రస్తుతం మరి మొత్తానికి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సివిల్ స్కోర్కు సంబంధించి ఉంది కదా. చాలామంది సివిల్ స్కోరు మరి చాలా వరకు అయితే ఉండదు. ఇప్పుడు ప్రస్తుతంగా నిర్ణయం అనేది కాదు అని చెప్పేసి ఒకవేళ బ్యాంకు ఎంక్వైరీ చేసినా మీరు ఎంత డబ్బులు తీసుకున్నారు లోన్ దానికి కాకుండా ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉంటాయో గతంలో ఏమైనా లోన్లు ప్రభుత్వ పథకాలు పొందితే ఈసారి మరి ఇవ్వదు కాబట్టి ఆ రకంగా మాత్రమే ఎంక్వైరీ అయితే సివిల్ స్కోర్ను దత్త చేస్తున్నామని చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ప్రస్తుతం మరి రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.